కూర్చుందాము. చదవబడిన లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు ద్వితీయోపదేశ కాండము అంటే ఏంటో మీకు ముందు అర్థమైతే ఈ వాక్య భాగము మీకు అర్థమవుతుంది. ఇక్కడున్న పిల్లలు చాలామంది చదువుకున్నారు కాబట్టి ద్వితీయ అంటే రెండవ. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వాన్ని భరించలేక అనేక మార్లు అబ్రహాము తండ్రివైన దేవా, ఇస్సాకు తండ్రివైన దేవా, యాకోబు తండ్రివైన దేవా అని అనేక మార్లు ఈ బానిసత్వానికి తట్టుకోలేక, ఆ వెట్టి చాకిరికి తట్టుకోలేక అనేక మార్లు దేవుని వైపు చూస్తూ మా తండ్రి అయిన అబ్రహాముతో నువ్వు చేసిన ప్రమాణం ఏమైందయ్యా, మా పితరుడైన ఇస్సాకుతో చేసిన ప్రమాణం ఏమైందయ్యా, యాకోబుతో చేసిన ప్రమాణం ఏమైందయ్యా అని కన్నీళ్లతో, వేదనతో, రోదనతో మొర్ర పెడుతూ ఉండేవారు. ఒక దినాన దేవుడు వారి మొర్రను ఆలకించి మోషేని నాయకుడిగా పెట్టి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా విందాం. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన తరువాత మరి ఇశ్రాయేలీయుల్ని మోషే అహరోనుల నాయకత్వంలో నడుస్తూ ఉన్నారు. తన ప్రజలకు దేవుడు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులను ఏర్పరచటానికి దేవుడు మోషేనేమన్నాడంటే, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రా, ఏ మనుష్యుడు కూడా అది ఎక్కటానికి వీలు లేదు, నీ ఒక్కడివే రా అని చెప్పాడు. అలా సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల 2 పలకలను తీసుకుని వస్తున్నాడు. ఏం జరిగిందయ్యా అంటే ప్రియులారా, మోషే 40 దినాలు అక్కడుండి ఇశ్రాయేలీయుల యొద్దకు రావటం ఆలస్యం అయ్యేసరికి ఇశ్రాయేలీయులు ఇక మోషే లేడనుకున్నారు. అందుకనే మోషేకు బదులుగా మనం ఒక దేవుణ్ణి చేసుకుందామని అహరోను ఏం చేశాడంటే, అబ్బాయి మీ ముక్కులకి, మీ చెవులకి, మీ మెడలకుండే బంగారం అంతా ఇవ్వండిరా, ఇక మోషే మన మధ్య లేడు, మనం మోషేలాగా ఒక దేవుణ్ణి చేసుకుందామని ఏమండి ఒక పోత విగ్రహాన్ని బంగారం చేత తయారు చేసి మోషే స్థలంలో ఆయన్ని ఆ బొమ్మను పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు మోషే దిగొస్తున్నాడు. ఈ భయంకర స్థితిని చూచి ఏమండి తట్టుకోలేక పలకలు పగలగొట్టేశాడు. చాలా విపరీతమైన కోపం వచ్చింది. అయినా మరలా మోషే దేవుని పాదాల మీద పడి, అయ్యా నన్ను బట్టి ఇశ్రాయేలీయుల్ని శిక్షించొద్దు అని ఏడ్చి ప్రార్థన చేస్తే మరలా 2వ మారు దేవుడు 2 రాతి పలకలను చేసి తీసుకురావయ్యా అంటే తీసుకుని వెళ్తే మరలా దేవుడు 10 ఆజ్ఞలు వ్రాసిచ్చాడు. దాన్ని మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పాడంటే, మోషే నువ్వు యోర్దాను నది దాకే రావాలి, నువ్వు యోర్దాను దాటటానికి వీలు లేదు, కాబట్టి యోర్దాను వరకు నువ్వు ప్రజలను చేర్చిన తర్వాత నువ్వు నెబో పర్వతం మీదకి రా, అక్కడి నుండి నీకు పాలు తేనెలు ప్రవహించు దేశం ఏదో చూపిస్తాను. దట్స్ యువర్ జర్నీ, దట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ, నీ ప్రయాణపు అంతము అంతే. అప్పుడు మోషే 2వ మారు దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన విధులను ఇశ్రాయేలీయులకి మరలా జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందండి? మొదటిసారేమో ఆల్రెడీ జ్ఞాపకం చేశాడు, అది నిర్గమాకాండంలో ఉంటుంది.
యోర్దాను నది వరకే నీ ప్రయాణం, యోర్దాను దాటి నువ్వు ప్రయాణం చేయటానికి వీల్లేదన్నప్పుడు ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ మోషే యొక్క చివరి ప్రసంగం ఇశ్రాయేలీయులకి రెండో మారు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన కట్టడలు, దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన న్యాయ విధులు అని రెండవ మారు మరలా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఎందుకంటే ఇప్పుడు వారు బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు నానా? ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అంటే 6 లక్షల ప్రజలని కాదు. 6 లక్షల కాల్బలము అంటే ఇనుప రథములను నడుపుతూ యుద్ధము చేయగల వారిని ఏమంటారంటే కాల్బలము అంటారు. సో ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. కామెంటేటర్స్, వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే మొత్తం 27 లక్షల మంది బయలుదేరారని వ్రాశారు. ఎంతమంది? 27 లక్షల మంది. అయితే జాగ్రత్తగా వినండి, యోర్దాను దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందయ్యా అంటే, ఈ మధ్యలో చాలామంది క్రొత్త జనరేషన్ వచ్చారు కదా, పిల్లలు పుడతారుగా, పట్టుకుని ఉంటారా, క్రొత్త జనరేషన్ వచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. దేనికి తిరిగారో 8వ అధ్యాయం చదివితే ద్వితీయోపదేశకాండం చాలా క్లియర్గా చెప్తాడు మోషే. సో ఈ మధ్యలో చాలామంది కొత్త జనరేషన్, క్రొత్త వారు వచ్చారు. వారికి యెహోవా ఆజ్ఞలేంటో, యెహోవా కట్టడలేంటో, యెహోవా విధులేంటో వారికి పూర్తిగా తెలీదు. అందుకని రెండవసారి ఆయన మరలా దేవుని ఉపదేశాలను అందిస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే ద్వితీయోపదేశకాండము, రెండవసారి ఉపదేశిస్తున్న ప్రసంగము అని అర్థం ప్రియులారా. అయితే ఈ రెండవసారి మరి మోషే మాట్లాడుతూ ఈ 4వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ రాత్రి ధ్యానం చేసుకోలేం, కానీ నేను ప్రత్యేకంగా ఈ రాత్రి 4వ వచనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఏంటయ్యా 4వ వచనం అంటే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఈ రాత్రి ఆ పాఠం నేర్చుకుందాం, ఆ వాక్యం నేర్చుకుందాం. ఎవరు సజీవులై ఉన్నారట? ఎవరు సజీవులై ఉన్నారట? ఎందుకన్నాడు తెలుసా? ఆ ముందు వచనంలో రాస్తాడు, బెయోల్పోర్ని పూజించిన వారందరూ చచ్చిపోయారు. ఇది చరిత్ర సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీయులు ప్రయాణము షిత్తీము దగ్గరకు వచ్చారు. షిత్తీము దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే మోయాబురాండ్రతో సహవాసం చేసి మోయాబురాండ్రను పెళ్లి చేసుకుని మోయాబురాండ్రతో వ్యభిచారం చేస్తుంటే ఆ స్త్రీలు ఈ పురుషులను బాగా లాలన చేసి బయల్పరో దేవత దగ్గరికి తీసుకెళ్ళారు. సో ఈ ఇశ్రాయేలీయులందరూ బయల్పరో దేవత దగ్గరికి వెళ్ళి ఆ దేవతకి పూజలు పునస్కారాలు చేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. అప్పుడు అంటాడు దేవుడు, మోషే, ఈ ఇశ్రాయేలీయుల అధికారులందరినీ నా ఎదుట సూర్యుడు ఉదయించే సమయానికి తీసుకురా, వీళ్ళందరిని చంపేస్తా. వీళ్ళందరినీ ఇంకెళ్ళి నిలవటానికి వీల్లేదు, వీళ్ళు నిలవటానికి వీల్లేదు. మోషే అప్పుడు ప్రకటిస్తున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న న్యాయాధిపతులారా అందరూ రండి. ఇదిగో ఎవరు మోయాబురాండ్రులతో మిద్యానీయుల స్త్రీలతో సహవాసం చేస్తున్నారో, వ్యభిచారం చేస్తున్నారో, బయల్పోరతో పూజలు చేస్తున్నారో, ఆ దేవతలకు ఏవండి పెట్టినవి తింటున్నారో వారందరినీ చంపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఇశ్రాయేలీయులందరూ గోర్ని ఏడవటం మొదలుపెట్టారు. ఈ సందులో ఒకడు ఏం చేశాడంటే, ఏమండి భలే విచిత్రంగా ఉంటుంది బైబిల్. ఈ సందులో ఒకడు ఏం చేశాడంటే, వాడి పేరు జిమ్రి.
వాడేం చేశాడంటే ఈ సందులో మిద్యానీయులు వీళ్ళు ఏడ్చుకుంటే వీళ్ళు గోళ్ళలు ఉంటే మిద్యానీయుల అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు వ్యభిచారం చేయటానికి. ఆ టైంలో ఏం చేశాడంటే ఫినేహాస్ అంటే అహరోను మనవడు. ఫినేహాస్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని ఫాలో అవటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరిని ఓ పెద్ద ఈటిని బరిసిని తీసుకుని వీళ్ళిద్దరు వెనకాలే ఫాలో అవటం మొదలెట్టు. వీళ్ళిద్దరు పడక గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత పొడిచాడు బరిస్తూ. ఇద్దరు అక్కడే చచ్చారు. అప్పుడు 24,000 మంది ఆ రోజు చనిపోయారు. దేవునికి కోపం వచ్చి ఆయన పుట్టించిన తెగులుతో 24,000 మంది చనిపోయారు. ఏమండి, అప్పుడు ఫినెహాసు చేసిన కార్యాన్ని దేవుడు మెచ్చి అక్కడికి ఏమండి దేవుని కోపాన్ని మానుకున్నాడు. అందుకు 4వ వచనం అంటాడు, మీరు యెహోవాను హత్తుకోండి. మీరు హత్తుకుంటే నేటి వరకు మీరేమవుతారు? వారు యెహోవాను విసర్జించారు, మోయాబు రాండ్రులతో వెళ్ళారు. వారు యెహోవాను విసర్జించారు, మిద్యానీయులతో వెళ్ళారు. అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యోర్దాను నది దగ్గరికి వచ్చే లోపల ఇశ్రాయేలీయులు చాలామంది చచ్చిపోయారు. తాపకరమైన పాములు గరిచి చచ్చిపోయారు. మధ్యలో దేవుని ఉగ్రతకు చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయారు. అందుకనే ఈ 2వ ఉపదేశములో మోషే అంటాడు, ఇదిగో యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఇదిగో మీరు సజీవులై ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మీరు యెహోవాను హత్తుకున్నారు. ఇప్పుడు వరకు చచ్చిన వాళ్ళు యెహోవాను హత్తుకోలా, దేవునికి ప్రాధాన్యతనివ్వలా, దేవుణ్ణి ప్రేమించలా, దేవునికి ఇవ్వాల్సిన సమయానికి దేవునికి ఇవ్వలా, దేవుని కట్టడలను వారు అనుసరించలా, దేవుని న్యాయ విధులను వారు అనుసరించలా, దేవుని ఆజ్ఞలను అనుసరించలా. అందుకనే వారు చచ్చారు, మీరు సజీవులుగా ఉన్నారు. వాళ్ళు చచ్చారు, మీరు సజీవులుగా. ఈ రాత్రి ఈ 4వ వచనాన్ని కొంత మీ దృష్టికి తీసుకొస్తాను. మిమ్మల్ని ప్రశ్న వేసేదా? బతకాలనుందా, చావాలనుందా? ఏం పాస్టర్ ఇట్లాంటి ప్రశ్న వేస్తున్నట్టారా? ఈ రాత్రి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాసిన మాట, ఎవరు దేవుణ్ణి హత్తుకుంటారో వారు ఏమవుతారట? బ్రతుకుతారు. ఈ రాత్రి ఒక 3 ఉదాహరణలు బైబిల్లో చూపిస్తాను. ఎవరు దేవుణ్ణి హత్తుకుంటారో ఈ రాత్రి అది నేర్చుకోవాలి మనం. ఏమండి, హత్తుకోవటం ఎవరిని? పరాయి స్త్రీని కాదు హత్తుకోవాల్సింది పురుషులు. ఎవరిని హత్తుకోవాలి? పరాయి పురుషుని కాదు హత్తుకోవాల్సింది, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని కాదు హత్తుకోవాల్సింది. ఎవరిని హత్తుకోవాలట? దేవుణ్ణి. ఈరోజు చాలామంది డబ్బును హత్తుకుంటున్నారు కదా. అబ్బో డబ్బు 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 డబ్బే పిచ్చి ఈరోజు ప్రపంచం అంతా. ఏమండి, నేను చాలా చోట్ల తిరుగుతుంటాను, చాలా రాష్ట్రాలకు తిరుగుతుంటాను ప్రభు ఇచ్చిన కృపను బట్టి సువార్త చెప్పడానికి. ఈ దేశమంతా దాదాపు 8 దేశాలు తిరిగి సువార్త చెబుతూ ఉంటాను నేను. ఈ దేశాలన్నీ తిరిగిన తర్వాత నాకు ప్రజల్లో కనపడింది ఏంటంటే 3 రకాలు వాటిని ఎక్కువ హత్తుకుంటున్నారు. 1 డబ్బు, 2 బట్టలు, 3 బంగారం. ఈ 3టికి పడి చేస్తున్నారు జనాభా. ఏమండి, నేను మొన్న ఒక పెళ్ళికి వెళ్ళా. ఒక మంచి చీర కట్టుకొచ్చింది. ఎంతమ్మా ఈ చీర అన్న? 25,000. నాయన 25,000? చర్మాన్ని శరీరాన్ని కప్పుకోవటానికి 25,000 పెట్టేవే? ఆమె చేతుల బైబిల్ నలిగిపోయింది. ఆమె చేతుల బైబిల్, అమ్మ ఈ బైబిల్ ఎంత అన్న? ఈ బైబిల్ ఎంత అంటే, ఇది మా పక్కింటి వాళ్ళదండి. ఎవరంట? ప్రియులారా, ఒక మాట బైబిల్లో చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారు, నన్ను చెప్పమంటారా? మీరు చదివితే, మీరు చూస్తే వాక్యం బాగుంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మీ ధనము
జేమ్స్ ఇట్లా నన్ను ముందుకు వచ్చి, మీ ధనము చెడిపోయెను, చదువునా, మీ వస్త్రములు చిమ్మటులు కొట్టెను, మీ వెండి బంగారములు తుప్పుపట్టెను. అర్థమైందా? ఏంటంట మళ్ళీ చెప్పండి. మీ ధనము, జాగ్రత్త, యెహోవాను హత్తుకోకుండా డబ్బును హత్తుకుంటే మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు ఏమండి చిమ్మట్లు కొట్టెను, ఏమండి మీ వెండి బంగారములు తుప్పు పట్టెను. ఏమండి మరి ఇలా అంటాను నేను మీకు అర్థం అవటానికి. నిన్నే వెళ్ళారు ఖజానాకు అనుకుందాం, ఒక లాంగ్ చైన్ కొనుక్కొచ్చారు అనుకుందాం, ఒక 5 సవర్లు పెట్టి లాకర్లో పెట్టారు అనుకుందాం. తెల్లారిసరికి మీ కూతురు పెళ్ళికి ఆ లాంగ్ వేయాలని, ఏమండి పెళ్ళి 10 గంటలకైతే పెళ్లి కూతురు 8 నుంచి శృంగారం చేయాలిగా, డెకరేషన్ చేయాలిగా. తీసి అన్నీ చేసినాక ఈ లాంగ్ చైన్ వేద్దామని తీసి తాళాలు తీసి చేసరికి తుప్పొట్టిపోయింది. ఎట్టుంటుంది మన బతుకు? ఇక లబోదిబో, ఏం పెళ్ళి లేక లబోదిబో ప్రియులారా. అందుకని రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, మనము బ్రతకాలంటే, మనము సజీవులుగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే, ఏమండి మోషే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుణ్ణి హత్తుకోవటం నేర్చుకోవాలి. దేవుణ్ణి హత్తుకోవటం నేర్చుకోవాలి. సరే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. హత్తుకోవటం అంటే ఏంటి అసలు? ఏమండి హత్తుకోవటం అంటే ఏంటి అసలు? లేకపోతే హత్తుకోవటానికి ఉన్న రూల్ ఏంటి అసలు? దేవుని వాక్యంలో మీకు ఈ మాట అర్థం అవటానికి 2 ఉదాహరణలు మీ ముందు చెప్తానండి. ఆదాము కొరకు హవ్వను సృష్టించిన తర్వాత ఆదాముకు దేవుడు ఒక షరతు పెట్టాడు, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు, లేకపోతే ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని విడిచి ఏం చేయమన్నాడు? భార్యను. అంటే మీకు అర్థమైంది హత్తుకోవటం అంటే ఏంటో? నీ తండ్రిని నీ తల్లిని విడచి నీ భార్యని, అంటే హత్తుకోవటానికి ఏం చేయాలట? మధ్యలో అడ్డంగా ఉన్నాయని ఏం చేయాలట? అది హత్తుకోవటం అంటే. అర్థమవుతుందా? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. హత్తుకోవటం అంటే చాలా దేవుడే చెప్తున్నాడు, నేను చెప్తున్న మాటలు కాదు. ఆదాంతో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఆదాం నీ తండ్రిని నీ తల్లి అట్టని అమ్మా నాన్న వదిలేయమని కాదాడ. అక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే, నీవు నీ భార్య హత్తుకొని సుఖంగా సంతోషంగా జీవించటానికి ఏవి అడ్డుగా ఉన్నాయో వాటిని ఏం చేయాలి? అది హత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? ఈరోజు దేవుణ్ణి హత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య ఉన్న వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది హత్తుకోవటం. ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను మీకు అర్థం అవటానికి. బైబిల్లో ఈ మాట ఉంటుంది, రూతు నయోమిని హత్తుకుంది. జాగ్రత్తగా అండి, రూతు నయోమిని ఎట్లా హత్తుకుంది? ఆమెకి 2 కోడళ్ళు, ఓర్పా రూతు. కానీ రూతు మాత్రమే నయోమిని హత్తుకుందన్నారు, ఓర్పాని రూతుని హత్తుకుందని అనలా. ఎందుకని? ఏనన్నా రూతు మోయాబును విడిచిపెట్టింది. అర్థమవుతుందా? ఓర్పా మోయాబును విడిచిపెట్టలా. సో ఇప్పుడు మీకు అర్థమైందా? హత్తుకోవటంలో రూల్ ఏంటంటే విడిచిపెట్టడం నేర్చుకోవాలి, అప్పుడు నువ్వు హత్తుకున్నట్టు. ఏమండి మోయాబును విడటం అంటే పాపాన్ని విడిచిపెట్టింది. మోయాబులో వ్యభిచారం ఎక్కువ, వ్యభిచారాన్ని విడిచిపెట్టింది. మోయాబులో విగ్రహారాధన ఎక్కువ. అందుకనే రూతు మాట్లాడుతూ ఉంటుంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటాను, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ నేను చేస్తాను. అంటే మీకు అర్థమైందా? మోయాబును విడిచిపెట్టింది. అది రాత్రి మనం నేర్చుకోవాల్సింది. యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎందుకంటే మానవునికి
రెండు జీవితాలు ఉన్నాయి. దాన్ని ఇలా చెప్తాను నేను, ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ అంటారు. ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్. ప్రస్తుత జీవితము, రాబోవు. నేను చెప్పే మాట కదా, బైబిల్లో ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చదవండి. తిమోతికి రాసిన పత్రిక 4:8 చదవండి. దేవభక్తి విషయంలో చదవండి త్వరగా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను. జాగ్రత్తగానండి. దైవభక్తి అనగా దేవుణ్ణి హత్తుకుంటే ఇప్పటి జీవ విషయములోను, రాబో జీవ విషయంలోను. రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నేను కాదు, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఇప్పటి జీవ విషయములోను, రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అంటాడు. ఏది? దేవుని హత్తుకోవటం. శరీర సంబంధమైన కార్యములను విసర్జించి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, దేవభక్తి విషయంలో నీవు సాధకం చేసుకోవటం ఇప్పటి జీవ విషయములోను, రాబోవు జీవ విషయములోను. అంటే ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకులోను, రేపు చనిపోయినాక నిత్య జీవంలోను ఇదిగో దేవుణ్ణి హత్తుకోవటం అనేది అన్ని విషయములలో అది ప్రయోజనకరము. హల్లెలూయా. సో ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పను కానీ మీకు వ్యక్తిగతంగా తెలుసు. దేవునికి మీకు మధ్య విడిచిపెట్టవలసినవి ఏమున్నాయో అవి నీవు విడిచిపెట్టగలిగితే నీ రాత్రి నువ్వు దేవుణ్ణి హత్తుకున్నట్టు. నీకు అర్థమవుతుందా? అన్లెస్ యు లివ్. ఎందుకంటే యోబు గ్రంథం 36:10 చదవండి. యోబు గ్రంథం 36:10. యోబు గ్రంథం 36:10. అబ్బా, మీరు బైబిల్ చాలా లేటుగా తీస్తున్నారు. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయము. ఉపదేశమును వినుటకై వారి చెవులు తెరవచేయము. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. ఏంటంట? ఇట్స్ అ కమాండ్మెంట్. అది ఆజ్ఞ. పాపమును విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చను. ఏమండి, ఇంకా మీకు అర్థం అవటాన్ని చెప్తాను. మనందరికీ తెలుసు ఆ వాక్యం. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొరచగా లేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఏం జరిగిందంట? మీ దోషములు, మీ పాపములు అడ్డుగా వచ్చినాయి. దేనికి? ఆయన రక్షించాలన్నా, నీ ప్రార్థన వినాలన్నా ఏం అడ్డు వచ్చినాయి అంట? నీ దోషాలు, నీ పాపములు. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించాలన్నా, దేవుడు నీ ప్రార్థన వినాలన్నా అడ్డుగా ఉన్నా ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు విడిచిపెట్టాలి. యూ షుడ్ లీవ్. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరైతే హత్తుకున్నారో, మనం చూసాం కదా, షిత్తీము దాకొచ్చిన ఇశ్రాయేలీలు యెహోవాను హత్తుకోకుండా మోయాబు రాండ్రుని హత్తుకున్నారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. మిద్యానీయులు స్త్రీలను హత్తుకున్నారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. బయల్పరో దేవతను హత్తుకున్నారు. ఏమయ్యారు? చచ్చిపోయారు. ఆ ఒక్కరోజు 24,000 మంది చచ్చిపోయారు. దేనివల్ల? యెహోవాను విడిచి మోయాబు రాండ్రుని హత్తుకోవటం వల్ల, యెహోవాను విడిచి బయల్పోరును హత్తుకోవటం వల్ల, యెహోవాను విడిచి మిద్యానీయులను హత్తుకోవటం వల్ల. ఏమండి, అందుకనే మోషే అంటాడు, న్యూ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మోషే ఆ మాట. అబ్బాయ్, నేటి వరకు మీరు సజీవులై ఉన్నారంటే కారణం ఏంటో తెలుసు? మీరు ఎవరిని హత్తుకున్నారు? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేర్చుకుందాం. ఎవరిని హత్తుకోవటం నేర్చుకోవాలి? చెప్పాలన్నా దేవుణ్ణి. బైబిల్లో మీకు 3 ఉదాహరణలు చూపించి, సమయం ఉంటే చివరిలో నేను అసలు హత్తుకోవటం అంటే ఏం చేయాలో టైం ఉంటే చెప్తాను. 3 ఉదాహరణలు చూపిస్తాను. నిజంగా దేవుణ్ణి హత్తుకున్న వారు ఎలా సజీవులుగా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఎలాంటి దీవెనలు పొందుతారో ఈరోజు నేను ఒక 3 ఉదాహరణలు, సమయాన్ని బట్టి నేను 3 ఉదాహరణలు చూపిస్తాను క్రొత్త నిబంధనలో. మొదటి ఉదాహరణలోకి వస్తున్నాను, వినండి.
మనందరికీ పాపాత్మురాలైన స్త్రీ తెలుసు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఒక అత్తరు బుడ్డుని తీసుకుని యేసు పాదముల వెనుక తట్టు, మీకు ఎవరికైనా బైబిల్ కావాలని, బైబిల్ రిఫరెన్స్ కావాలనుకుంటే 7వ అధ్యాయం 37, 38, 39 వచ్చి 4 మాటలు చెప్తున్నాను నేను. ఏమండి, ఒక అత్తరు బుడ్డుని తీసుకుని వచ్చి యేసు పాదముల యొద్ద వెనుక తట్టు నిలిచి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి అత్తరు బుడ్డితో ఆయన పాదములను అంటి ఆయన పాదములను కౌగలించుకుని ఏం చేస్తున్నామా? ముద్దు పెట్టుకుంటుంది. జాగ్రత్తగా విందాం, ఇక్కడ జాగ్రత్తగా విందాం. యేసు పాదాల వద్దకు వచ్చే ముందు ఆమె ఏం చేసింది చెప్పాలి? యేసు పాదాల వద్దకు వచ్చే ముందు ఏం చేసింది ఆమె? బైబిల్ తీశారా మీరు? 37వ వచనం చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, అక్కడ ఆగుదానా, ఏం చేసిందట? ఒక పాపాత్మురాలైన స్త్రీ పరిసయ్యుని ఇంట యేసు ప్రభు భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఏమండి, ఒక అత్తరు బుడ్డిని తీసుకొని ఏం చేసిందంట? ఎక్కడికి వచ్చింది నాన్న? ఎక్కడికి వచ్చింది? మీకు అర్థం కాలేదు? ఇంకా మళ్ళీ చెప్తానేనండి. ఈమె పాపాత్మురాలు. యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. సో యేసు ప్రభుని ఇప్పుడు ఈమె కలవాలి. అందుకని ఆమె ఏం చేసింది? ఒక అత్తరు బుడ్డి తీసుకుని ఎక్కడికి వచ్చింది అన్నా? వెనక్కి తట్టు మర్చిపోండి, ముందు నేను అది అడగట్లేదు. ఎక్కడికి వచ్చింది? పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంటెన్షన్ ఏంటి? ఆమె ఆశ ఏంటి? ఆమె ఆలోచన ఏంటి? ఆమె కోరిక ఏంటి? యేసయ్యని కలవాలి. యేసయ్యని ఇప్పుడు ఎక్కడికి రావాలి? అంతకుముందు ఎక్కడుంది? అంతకుముందు ఎక్కడుంది? పాపములా ఉంది. అంతకుముందు చాలా క్లియర్గా రాశాడు బైబిల్లో, పాపాత్మురాలైన స్త్రీ పాపములో ఉంది, వ్యభిచార గృహంలో ఉంది, వ్యభిచారుల సహవాసంలో ఉంది, పాపపు తలంపులతో ఉంది, ఏ పురుషుడు వస్తాడని ఎదురు చూస్తూ ఎక్కడో చాటునుంది. ఆ దినాల్లో ఏమండి, ఈ గజ్జలు వేసుకునే వాళ్ళు, అందుకే నాకు గజ్జలు వేసుకునే వాళ్ళు చూస్తే కొంచెం కోపం వస్తుంది. గలగల కొడతారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం రండి అని. పాత నిబంధనలో ఉంది ఆ చరిత్ర అంతా. ఏమండి, అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది చెప్పండి? పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఆమె ఏం చేసింది? పాపాన్ని విడిచిపెట్టి వచ్చింది. మీకు అర్థమవుతుందా? She left the house of sin. She left the fellowship of sin. She left the thinking of the sin. పాపపు ఆలోచనలు విడిచిపెట్టింది, పాపుల సహవాసాన్ని విడిచిపెట్టింది, పాపుల గృహాన్ని విడిచిపెట్టింది, వ్యభిచార గృహాన్ని విడిచిపెట్టింది. ఎక్కడికి వచ్చింది? మీకు అర్థమవుతుందా? ప్రభువును అత్తుకోవాలంటే రూల్ ఏంటో తెలుసా? విడిచిపెట్టాలి. ఇప్పుడు మనమే ఆలోచిద్దామండి, ఆమె విడిచిపెట్టకుండా యేసయ్య దగ్గరికి రాగలదా? ఎవర్, ఇట్స్ ఇంపాసిబుల్. సో అందుకని రాత్రి వినండి, పాపపు బ్రతుకులో, ఎందుకంటే సీమోను ఇంట్లో, ఏమండి, పరిసయ్యుని ఇంట్లో యేసుప్రభు భోజనానికి కూర్చుంటే ఆమె వచ్చింది, ఆయన పాదాల వెనుక తట్టుతో నిలిచింది, కన్నీళ్లు గార్చింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఏమండి, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంది. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎట్టిదో ఆయనకి తెలియదా? అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి,
ఎంత నీచంగా చూస్తున్నారు ఆమెని, చాలా తక్కువ చూపు చూస్తున్నారు ఆమెని, చాలా నీచంగా చూస్తున్నారు, చాలా డౌన్ ట్రాడన్ స్థాయిలో చూస్తున్నారు ఆమెని. కానీ ప్రభువు చాలా అద్భుతంగా ప్రేమించాడండి, చాలా అద్భుతంగా. ఏమన్నాడు? సీమోను, నేను ఒక కథ చెప్పేదా మీకు అని సీమోనికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు కదా. ఒక అతనికి 2 రుణస్తులు ఉన్నారనుకుందాం. ఒక ఆయనేమో 5,000 రూపాయలు, ఒక ఆయనేమో 50 రూపాయలు. అంటే రూపాయల్లో చెప్తున్నాడు, రూపాయలు లేవులేండి, మనకి అర్థం అవ్వాలి కాబట్టి రూపాయల్లో చెప్తున్నాను. వీళ్ళిద్దరు అప్పు తీర్చుకోవటానికి డబ్బులు లేవు. అప్పు తీర్చుకోవాల్సిన రోజు వచ్చినప్పుడు యజమానుడు పిలిచాడు. పిలిచినప్పుడు నా డబ్బులు ఏంట్రా అంటే వాళ్ళిద్దరూ దండాలు పెట్టయ్యా, మా దగ్గర రూపాయి కూడా లేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, కట్టలేమయ్యా అంటే, ఓకే నేను క్షమించేసాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరిలో ఏమండి యజమానుని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు అని అడిగాడు. ఎవరిని? ఈ పరిసయుడు సీమోన్ని అడిగాడు. అప్పుడు సీమోన్ ఏమన్నాడు తెలుసా? ఎవరు అప్పు ఎక్కువ ఉండి ఎవరిని క్షమించాడో వాళ్ళు. ఏం కూడా అంతే చేసింది. ఏం కూడా, ఇదిగో నీ ఇంటికి వస్తే ఏమండి ఏమన్నాడు? కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు లేదు, ఆమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఇదిగో నీ ఇంటికి వస్తే నూనెతో నా తల అంటలేదు, ఆమె ఏం చేసిందో తెలుసా? అత్తరుతో నా పాదాలు అంటి ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఏమండి, ఈ రాత్రి నేను ఈ వివరణ అంత ఎందుకు ఇస్తున్నానంటే, ఆ తర్వాత మీరు ఆమెను కూర్చుని మాట్లాడితే ఏమన్నాడు తెలుసు ప్రభు ఆమెను చూచి? అమ్మా, నీ విస్తార పాపములు క్షమించబడినవై. చదువు, 50 వచ్చిన చదువు, 49, 50. గనుక నీతో చెప్పుచున్నాను. చదువునా చెప్పి నేను ఆ తర్వాత కిందకు వెళ్తే మనకు కనబడుతుంది, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు సమాధానము గలదానవై. ఇప్పుడు చెప్పండి, ఆమెకి జీవం వచ్చిందా లేదా? చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? పాపం వల్ల ఆమెకేం రావాలి? మరణం రావాలి. ఏమండి, కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆమె ఇప్పుడు ఉన్నట్టు అక్కడే యేసు పాదాల మీద పడి చచ్చింది అనుకోండి, ఆమెకేమొస్తుంది? నిత్యజీవం. నిత్యజీవం వస్తుందండి. షీ విల్ నాట్ ఫేస్ ద ఇటర్నల్ డెత్. ఎందుకో తెలుసా? ఆమె దేవుణ్ణి హత్తుకుంది. ఆమె దేవుణ్ణి హత్తుకుందంటానికి మన రూల్ దగ్గరికి వద్దాం. దేవుని హత్తుకొచ్చే ముందు ఆమె ఏం చేసింది? పాపాన్ని విడిచిపెట్టేసింది. షీ లెఫ్ట్ ద సిన్. పాపపు సహవాసాన్ని, పాపపు గృహాన్ని, పాపపు ఆలోచనని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె జీవితానికి జీవం వచ్చింది. హల్లెలూయా. అదే అంటాడు మోషే, యెహోవాను హత్తుకొని మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సినది. మన జీవితాల్లో జీవం ఉండాలంటే, మన జీవితాల్లో దేవుని దీవెన ఉండాలంటే, మన జీవితాల్లో దేవుని కార్యాలు ఉండాలంటే సజీవుడైన దేవుడు. ఎందుకంటే యోహాను సువార్తలో మనకు తెలుసు, నేను జీవమునివ్వా ఈ లోకానికి వచ్చానన్నాడు 1వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో ఏమన్నాడు యోహాను సువార్తలో? నేను సమృద్ధికరమైన జీవమునివ్వా నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను నిత్య జీవమునివ్వా నేను ఈ లోకానికి వచ్చాను. 3 మాటలు యోహాను సువార్తలోనే ఉంటాడు. యోహాను పత్రికలో ఏమని రాస్తాడు? 1వ అధ్యాయం 1వ వచనంలోనే, ఇదిగో ఈ లోకములోనికి జీవము ప్రత్యక్షమాయను అంటాడు. ఈ లోకంలోనికి జీవం. ఏమండి, మనకు జీవమునిచ్చేవాడు, బ్రతికించేవాడు, ప్రతి మనిషిని జీవమిచ్చి వెలిగించేవాడు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసు. అందుకని ఈరోజు ఏమండి, ఆ పాపాత్మురాలు పాపాన్ని విడిచిపెట్టి
యేసును హత్తుకుంది, ఆమె పాప జీవితం మారిపోయింది. పాపం వల్ల కలిగే ఇక ఉగ్రత, ఇక శిక్ష, ఇక నిత్య మరణం, ఇక నిత్య నరకం ఆమె జీవితానికి లేనే లేదు. ఎందుకంటే రోమాపత్రిక మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసయ్యను హత్తుకుంది. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను బైబిల్లో. మీ అందరికీ యాయిరుని గురించి తెలుసు కదా. ఏమండి, యాయిరు తెలుసా? సమాజ మందిర అధికారి గురించి తెలుసా మీకు? జాగ్రత్తగానండి. ఈయన సమాజ మందిరపు అధికారి. ఈయన ఏ మందిరపు అధికారి? జాగ్రత్తగానండి. సమాజ మందిరపు అధికారులు అసలు యేసు ప్రభువును ఒప్పుకోరు. దే ఆర్ డెడ్ యాంటీ ఫర్ జీసస్. యేసు ప్రభుని నమ్మిన వారిని, మీకు తెలుసు కదా, యేసు ప్రభుని సిలువైండని పలికిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు ఎవరు తెలుసా? సమాజ మందిరపు అధికారులే. ఎందుకంటే సమాజ మందిరపు అధికారులని ప్రజలు వెంబడించట్లేదు, జనసమూహం అంతా యేసు ప్రభుని వెంబడిస్తున్నారని యేసు ప్రభు మీద మొట్టమొదటిగా పగపూని నేరం మోపిన వాళ్ళు సమాజ మందిరపు అధికారులే. ఏమండి, ఈ సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు తెలుసా? ఆయనకు ఒక కూతురు ఉంది. ఆయనకి ఒక కూతురు ఉంది. మరి ఏమైందో? మరణ పడకలో పడిపోయింది. ఈ రాత్రి ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆ కూతురు మరణ పడకలో పడి ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసండి? నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీకు అర్థం ఎందుకు ఆ మాట చెప్తుందంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి, ఇప్పుడు వాళ్ళకున్న ఆచారాలన్నిటిని ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు సమాజ మందిరపు అధికారి విడిచిపెట్టాలి. వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. మీకు అర్థం అవటానికి, నికోదేము యేసు ప్రభువుని కలవటానికి ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? రాత్రులు. వాళ్ళ రూల్ అది. యేసు ప్రభుని కలవటానికి ఎవరు? ఎందుకంటే యేసు ప్రభుని ఏమన్నారంటే, ఈయన దేవదూషణ చేస్తున్నాడు. సో ఏ యూదుడు కానీ, ఏ సమాజ మందిరపు అధికారి కానీ ఆయన కలవటానికి లేదు. అందుకని ఆ రోజుల్లో యూదులందరూ సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు యేసు ప్రభువుని కలవటానికి తన ఆచారాలన్నీ, ఏమండి మీకు అర్థమవుతుందా? ఆమెం పాపాన్ని విడిచిపెట్టింది, ఈమెమో ఈయన ఆచారాలు వదిలిపెట్టేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం వారికున్న ఆచారాలు వేరు. ఈ ఆచారాలు, ఎందుకంటే మనం ఆచారాలు వదిలిపెట్టలేం కదా. విశ్వాసులం అవుతాం, బాప్తీసాలు తీసుకుంటాం, ఆచారాలు మాత్రం వదిలిపెట్టం కదా. రావు కాలం చూస్తాం. చెప్పండి, ఇంకే కాలం చూస్తారు? అదిగో యమగంటం చూస్తాం. ఏమండి, ఈ ఆచారాలు మాత్రం మనం విడిచిపెట్టము. అందుకనే చెప్తున్నాను, దేవుణ్ణి హత్తుకోవటం అంటే ఏంటంటే, దేవునికి నీకు మధ్య ఉన్న ప్రతి అడ్డును, దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాటిని, దేవుని కట్టడలకు, ఆజ్ఞలకు, విధులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాటిని విడిచిపెట్టగలిగిన రోజే నువ్వు దేవుణ్ణి హత్తుకున్న వాడివి, హత్తుకున్న రాలి. ఇప్పుడు ఇక్కడ సమాజ మందిరపు అధికారి అన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడయ్యా, నా కూతురు చావ సిద్ధంగా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచు, అప్పుడు ఆమె బ్రతుకుతుంది అన్నాడు. సరే పదయ్య అని వెళ్తున్నాడు. ఈ లోపల మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది దారిలో. ఇక అక్కడ కొంత టైము గడిపాడు. ఈ లోపల ఇంట్లో నుండి వార్త వచ్చింది. ఏమని? ఆయా నీ కూతురు చచ్చిపోయింది, బోధకుని ఇబ్బంది పెట్టబాకాయ అంది. ఇదంతా లూకాసు వార్త 8వ అధ్యాయంలో చరిత్ర అంత ఉంటుంది. ఇబ్బంది పెట్టబాకంటే ప్రభు అన్నాడు, నో భయపడద్దు అన్నాడు. ఇక్కడ గమనించండి, ఈ సమాజ మందిరపు అధికారి అన్ని ఆచారాలు విడిచిపెట్టేశాడు. హీ లెఫ్ట్. ఏం జరిగింది చెప్పండి? ఇంట్లో ప్రభు ఆ ఇంటికి వెళ్ళగానే అంటాడు, ఎందుకు ఏడుస్తున్నారు? ముందు ఏడ్చే వాళ్ళందరూ బయటికి పంపించమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? తలితాకుమి చిన్నదానా, లే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు, చనిపోలేదు. ఏమైందమ్మా? చచ్చిన
పాప ఏమైంది? లేచి కూర్చుంది. మీకు అర్థమవుతుందా? యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులైన. సమాజపు మందిరపు అధికారి యేసయ్యను హత్తుకున్నాడు ఆచారాలు విడిచిపెట్టి. He cleaved Jesus. He clinged Jesus. He separated from all his traditions. ఏమండి? ఆచారాలన్నిటిని విడిచిపెట్టేశాడు. ప్రభు దగ్గరికి వచ్చిపోయాడు. చచ్చిపోయిన తన కూతుర్ని సజీవంగా ఏమండి పొందుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీకు అర్థమవుతుందా? అది అంటాడు మోషే. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, చెప్తున్నాను మీకు. యవనస్తులతోనే చెప్తున్నాడు, న్యూ జనరేషన్తో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అంతా మెయిన్గా న్యూ జనరేషన్కే, న్యూ జనరేషన్తో చెప్తున్నాడు. ఇదిగో మీరు యెహోవాను హత్తుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అందుకని మొదటి వచనం స్టార్టింగే మీరు బ్రతుకున్నట్లు అని స్టార్ట్ చేస్తాడు. మొదటి వచనం చదవండి కావాలంటే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. అర్థమైందా? మీరు బ్రతికి, మీకు అర్థమవుతుందా? మీరు బ్రతకాలంటే, మీరు సజీవులుగా ఉండాలంటే, మీరు జీవము గలవారై ఉండాలంటే, మీరు దేవుని కార్యాలు పొందుకోవాలంటే, మీరు దేవుని మహిమను చూడాలనుకుంటే, మీరు దేవుని స్వస్థత కార్యాలు చూడాలనుకుంటే ఏం చేయాలంటే యేసయ్యని హత్తుకోవటం నేర్చుకో. హత్తుకోవటం దగ్గర రూల్ ఏంటి నానా? అది మర్చిపోబాకండి, దాన్ని వదిలిపెట్టండి. నేను ఈరోజు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నారు కానీ బీడీలు వదిలిపెట్టట్లా. మందిరానికి వస్తున్నారు కానీ అక్రమ సంబంధాలు వదిలిపెట్టట్లా. మందిరానికి వస్తున్నారు కానీ ఈ పెళ్ళిళ్ళు అయినప్పుడు అయినప్పుడు ఇంకా హైందవ ఆచారాలు విడిచిపెట్టట్లా. ప్రియులరా, ప్రభు బిడ్డలుగా మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి. ప్రభు బిడ్డలు